వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పామూరులో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కన్యకా పరమేశ్వరి ఆలయంలో మంగళవారం హోమాలు, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైభవంగా జరిగిన అమ్మవారి పల్లకి సేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎందుకంటే బాపట్ల జిల్లా దివ్య అఖండ దీప శతాబ్ది మాతాజీ జన్మ శతాబ్ది వసంత పంచమి సందర్భంగా లోక కళ్యాణార్థం కలశయాత్ర నిర్వహించారు. స్థానికులు బావనారాయణ స్వామి దేవాలయం దగ్గర నుండి 108 కలశాలతో గాయత్రి మంత్రం జపిస్తూ మహిళలు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన సహస్ర దీపయజ్ఞము, 23వ తేదీన గాయత్రి మహాయజ్ఞం జరగనుందని తెలిపారు. జిల్లా చంద్రగిరి మండలం ఎగువరెడ్డివారిపల్లిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. అర్ధరాత్రి గంజాయి మత్తులో గ్రామస్తుల ఇళ్లపై రాళ్లతో దాడి చేశారు సన్నీ, అతని అనుచరులు. ఈ దాడిలో ఇళ్ల అద్దాలు, డోర్లు, ద్విచక్ర వాహనాలు, విద్యుత్ మీటర్లు ధ్వంసమయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు పోలీసులు. గంజాయి బ్యాచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నేను రెడ్డివారిపల్లి రాత్రి సర్ది అంటే పిల్లోడు మంగాలు తాగేసి వచ్చి బండిని, నన్ను, ఇంట్లో మా భార్యని, మా అమ్మని, మా ఆయన్ని కొట్టేదాన్ని ఉన్నాడు. ఇంట్లో ఉండే అద్దాలు, కిటికీలో ఉండి పగలు కొట్టేసాడు, తలుపులు కొట్టేసాడు. మేము రాత్రి గడివేసుకోంటే వచ్చి తలుపుకి పెద్ద పెద్ద రాళ్ళతో ఇసిరేసాడు. మా దారికి గాయమైంది, రక్తం గారింది. మళ్ళీ వచ్చి బండి అద్దాలు దాన్ని కాల్చే ప్రయత్నం చేశాడు. బంగారు దాగేసి వచ్చి ఈ విధంగా మా మీద దాడి చేశాడు. పిల్లకాయలు కూడా చంపేస్తాము, బ్యాడ్ వర్డ్స్ అన్ని యూజ్ చేసి ఏమేమో మాట్లాడి వెళ్ళాడు. మాకు రక్షణ కల్పించండి. విజయనగరం జిల్లా గజపతి నగరంలో భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడు నబీన్తో పార్టీ మరింత బలోపేతం అవుతుందని గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షుడు ఎం భాస్కరరావు అన్నారు. భవిష్యత్తులో నూతన ఉత్తేజంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు దొగ్గదేవుడు, బీజేపీ ఉప అధ్యక్షులు ఆరిశెట్టి ఏడుకొండలు, బీజేపీ ప్రధాన కార్యదర్శి తౌడు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. ఈ రోజు ఇంత దూరం ఇక్కడికి ఇచ్చేసి మా ప్రోగ్రామ్ ముందు తీసుకెళ్తున్నందుకు, తర్వాత ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు నితిన్ నబీన్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను దేశభక్తితో ముందుకు తీసుకెళ్లాలని, భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలని దేశాభివృద్ధికి ఉపయోగపడాలని, ఆయన ఇంకా దేశ పురోభివృద్ధికి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అతి చిన్న వయసులో 45 సంవత్సరాల్లో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం వలన మోడీ గారు భారతీయ జనతా పార్టీకి మళ్ళీ కొత్త రక్తం ఎక్కించారు. అందుచేత ఈ పార్టీ మరో 15 సంవత్సరాల్లో వెనకలు చేయకుండా అభివృద్ధి వెళ్తుంది, అది మోడీ గారి ఉద్దేశం. అంచేత ఈ పార్టీకి అందరూ మన మండల తరఫున ఓబీసీ మాత్రం జనతా పార్టీ అధ్యక్షులుగా
నియమించినందుకు మేము అందరం హర్షధ్వానాలు తెలియపరుస్తా ఉన్నాము. మా ఓబీసీ జిల్లా మొత్తం అందరూ కూడా చాలా సంతోషించాము. ఇదే విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లి మాకందరికి కూడా మార్గదర్శిగా ఉంటారని కోరుకుంటూ విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో A1 టీవీ తెలుగు 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ను జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీనివాసరావు ఆవిష్కరణ చేశారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో నాకు మంచి పేరు రావడానికి కారణం A1 టీవీ తెలుగు న్యూస్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు A1 టీవీ రిపోర్టర్ శంకరరావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు A1 టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. అలాగే ఈ కొత్త సందర్భంగా A1 టీవీ ప్రేక్షకులకి అలాగే యాజమాన్యానికి మా అభినందనలు తెలుపుతాను. ఎందుకంటే A1 టీవీ ఫస్ట్ జనసేన పార్టీకి మా చీపురుపల్లి నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కబ్జాలున్నా ముందుకుండా అన్ని కూడా ప్రచారాలు బయటకు తీసుకొచ్చి అక్రమాలు బయటపెట్టిన A1 టీవీ యాజమాన్యానికి అలాగే టీవీలో చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ అలాగే ఆ ప్రేక్షకులకు కూడా అభినందనలు తెలుపుతూ ఇలాగే A1 టీవీ ఇంకా ఉన్న స్థాయికి వెళ్ళి ఎక్కడ ఏం జరిగినా ముందుండి అక్రమాలు బయటపెట్టిన యాజమాన్యం కానీ A1 టీవీకి కానీ అలాగే ఇక్కడ సమస్యలు కానీ ఎక్కడున్నా ఏ సమస్య అయినా బయటికి తీసుకొచ్చి ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే A1 టీవీ నన్ను ఈ స్థాయిలో ఉంచిందంటే ప్రతిదీ కూడా మాకు వేసి ఏ సమస్య ఉన్నా ముందుకు తీసుకొచ్చి నాకు మంచి పేరు వచ్చే విధంగా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అది A1 టీవీ అనేసి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆ స్థాయిలో నాకు సపోర్ట్ చేసిన A1 టీవీ యాజమాన్యానికి అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎక్కడ ప్రతి ఒక్కరికి ప్రతి సమస్య ఉన్న A1 టీవీ అందరికీ సహకరించాలని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో రాజులు తాళ్లవలస గ్రామానికి చెందిన బుద్ధరాజు వరలక్ష్మి తన కుటుంబానికి చెందిన ఉమ్మడి భూములను మోసపూరితంగా రెవెన్యూ రికార్డులు మార్చి అక్రమంగా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా విక్రయించారని ఫిర్యాదు చేశారు. జిల్లా కోర్టు మరియు ఆర్డీఓ కోర్టులో కేసులు పెండింగులో ఉండగా స్టేట్కో ఉత్తర్వులు ఉన్నప్పటికీ భూముల్లో అక్రమ ప్రవేశానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తమ పేరున కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. కానీ వాళ్ళు దౌర్జన్యంగా మళ్ళీ రావడానికి మన 17వ తారీఖుని ప్రయత్నం చేశారు సార్. మొన్న 17 వ్యవసాయం చేయడం మళ్ళీ నేను పోలీస్ స్టేషన్ వారికి కంప్లైంట్ చేశాను వచ్చారు. తమ ప్రశ్నించే దానికి అనుమానంగా పెట్టించాను సార్. ఎవరికైనా అమ్మేస్తారంటే భయం. ఏంటంటే ఎవరికి తెలియకుండా మాస్పోర్ట్ తీసుకుని దొంగతనంగా పాస్పోర్ట్ వాళ్ళకి ఒకరి కట్టుబడి చేయించి ఒకరికి ఎస్పీఎస్ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో మాతృమూర్తి విద్యాదాత కేథరిన్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు కీర్తిశేషులు శ్రీమతి ఆచార్య రత్నరాజు మాతృమూర్తి వర్ధంతి సందర్భంగా అనిల్ నీరుకొండ హాస్పిటల్ వారి డాక్టర్స్ శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వారిచే స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ ఆధ్వర్యంలో 9 గంటల నుండి 1 వరకు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా వైద్య శిబిరంలో చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి వైద్య సేవలు వినియోగించుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా తిరుపూరు నియోజకవర్గం ఆర్టీసీ డిపోకు చెందిన ఏసీ ఇంద్రా బస్సు సర్వీసు నష్టాల్లో నడుస్తుందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయరత్నం తెలిపారు. ప్రయాణికులు ఆదరించకపోతే సర్వీస్ నిలుపుదల తప్పదని పరిస్థితి అన్నారు. స్త్రీశక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. ఈరోజు ఈ తిరువూరు డిపో విజిటేషన్ సందర్భంగా మా ప్రయాణికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ తిరువూరు డిపోలో ప్రత్యేకించి బస్సులన్నీ కూడా ఈ స్త్రీ శక్తిని చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నారు. ఉన్నందులో మరి బస్సులన్నీ కూడా ఎప్పటికప్పుడు సక్రమంగా సమయానికి తిరుగుతూ మరి ప్రయాణికులకి మంచి సేవలు అందించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ ఇందిరా బస్సులకి దాదాపుగా మేము ఒక 6 నెలల క్రితం ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ తిరువూరు ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మరి ఈ బస్సుని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటే కనుక ఫ్యూచర్లో కంటిన్యూ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటున్నాం ఈ బస్సుని యూటిలైజ్ చేసుకోమని. పెద్ద ఫేర్ వేరియేషన్ కూడా పెద్ద కాదని ఏంటంటే ఇక్కడ నుంచి మరి హైదరాబాద్ లాంటి మహానగరానికి ఇక్కడ ఏసీ బస్ అనేటువంటి ఒక ఫెసిలిటీని ప్రత్యేకించి పెట్టడం జరిగింది తిరువూరు డిపో నుంచి. అదేవిధంగా నూజివీడు డిపో కూడా బస్సు తిరువూరు మీదుగా ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా మరి రెండింటిలో ఆక్యుపెన్సీ కూడా ఎంకరేజింగ్ ఇంకా రావట్లేదు. అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. ఇతర సదుపాయాలు ఏమన్నా ఇంకా అవసరమైనటువంటి ఎప్పటికప్పుడు మేము పరిశీలించి వాటిని కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఈ తిరువూరు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రవీందర్ రెడ్డి, వరంగల్ జిల్లా రవాణా శాఖ సిఐ శోభన్ బాబు, సిఐలు, ఎస్ఐలు, విద్యా సంస్థల డైరెక్టర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కార్యక్రమాన్ని తీసుకుని రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి అన్ని వర్గాలు, డ్రైవర్స్, సాధారణ పౌరులు, అన్ని రంగాల్లో పనిచేసినటువంటి వారు నిత్యం వాహనాలపై వెళ్ళేది నిత్య జీవిత కృత్యమైంది. అందువలన దీని ఒక పెద్ద ప్రోగ్రామ్ గా తీసుకొని జాతీయ భద్రతా మాసోత్సవాలు జరుపుతున్నారు. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా అవగాహన కలిగించుకొని ఫ్యూచర్ లో రోడ్డు నియమాలను ఖచ్చితంగా పాటించి భద్రతా దిశగా పయనించాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాం. ప్రత్యేకంగా నర్సంపేటలో హెల్మెట్ లేకుండా మేము ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నాము. ప్రతి విలేజ్ కూడా లాస్ట్ టు ద బాటం కూడా ఈ విషయాలను ప్రచారం చేస్తున్నాం. ఈ మీడియా వాళ్ళు కూడా ఇది సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రముఖ నటుడు చిరంజీవి పాల్గొన్నారు. చిరంజీవి ఆ దేశంలోని జూరిక్లో ఉన్నారని తెలుసుకున్న సీఎం సదస్సుకు రావాలని ఆహ్వానించారు. దీంతో ఆయన హాజరు అయ్యారు. సదస్సు వేదికపై ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను చిరంజీవి వీక్షించారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ అభివృద్ధి దృక్పథాన్ని ఈ డాక్యుమెంట్ ప్రతిబింబించింది.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి.
Deliver a talking tree. Kotta lessons నేర్పే talking tree. Hey, cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చట్టసభలకు హాజరు కాని ప్రజాప్రతినిధులకు నో వర్క్ నో పే విధానం అమలు చేయాలని, అవసరమైతే రైట్ టు రీకాల్ హక్కును కల్పించాలని లోక్సభ స్పీకర్ను కోరారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన అఖిల భారత సభాపతుల మహాసభలో ఆయన మాట్లాడుతూ సభకు రాకుండా వేతనాలు తీసుకోవడం అనైతికమని, ఇలాంటి పరిస్థితులు ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం మనం చేస్తాను. సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కల్పిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తాను. ఉద్యోగులు నిధులు రాత కాకపోతే, ఎంప్లాయీస్ ఉద్యోగాలు రాకపోతే మనం ఏం చేస్తున్నాం సార్? వారి వేతనాల్లో కోత వేస్తున్నాం. ప్రజాప్రతినిధుల జీతాలు వచ్చేందుకు కోత విధించాలి. రెండు, అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజాప్రతినిధుల కోసం మరో అడుగు ముందుకు వేయాలి. వాటిని మళ్ళీ ప్రజా కోర్టులో నిలబెట్టడం తప్ప మరో మార్గం లేదు. సైక్లోన్ హ్యారీ ఇటలీలోని దక్షిణ భాగాలను అతలాకుతలం చేస్తోంది. సిసిలీ, సార్డినియా, కలాబ్రియా ప్రాంతాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రాకాసి అలలు సుమారు 9 మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. సముద్రపు నీరు రోడ్లపైకి చేరుకోవడంతో తీర ప్రాంతాల ప్రజలను రెస్క్యూ టీమ్స్ సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అధికారులు ఈ రోజు తుఫాను ప్రభావం తగ్గే అవకాశం ఉందని తెలిపారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. జాగృతి ఇంకా పూర్తి స్థాయి రాజకీయ పార్టీకి మారలేదని, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కవిత మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు మద్దతు కోరినా ఇస్తామని కవిత తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుతుందనే నమ్మకం తనకు లేదన్నారు. తనలాంటి బాధితులకు న్యాయం జరిగే అవకాశం లేదని చెప్పారు.
హైదరాబాద్లో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు చలో బస్ భవన్ పిలుపునిచ్చారు. బకాయిల కోసం బస్సు భవన్ ముందు బైఠాయించారు రిటైర్డ్ ఉద్యోగులు. ఆర్పీఎస్ 2017 వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్సు భవన్ ముందు బైఠాయించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004లో తాను టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వికలాంగుల కోసం పట్టణ శివారు ప్రాంతమైన పగిడ్యాల రోడ్డులోని సర్వే నంబర్లు 229A, 229Vలో 12 ఎకరాల భూమిని కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మంచి పథకం కదా, మంచి స్కీమ్ ఇది. వికలాంగులను సెలెక్ట్ చేసి సడన్గా ఏమైందనంటే మొన్న ఒక బోర్డు బాకినారు. అక్కడ బోర్డు బాకి ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఫస్ట్ టైం ఇది ఎండోమెంట్ అని చెప్పడం. ఇన్నాళ్ళు పట్టాలు ఇచ్చి 2004లో ఇచ్చిన పట్ట అంటే దాదాపుగా ఎంత అయింది, ఒక 31 ఏళ్ళ కింద ఇచ్చిన పట్టాలు ఇప్పుడు అది కాదు. ఆంజనేయ స్వామి యాడిపోయింది, ఆంజనేయ స్వామి మరి ఉన్నది ఇంతవరకు ఎక్కడికి పోయినారు వీళ్ళు? ఇది పెద్ద కుట్ర జరుగుతా ఉంది. ఈరోజు అన్ని రకాలుగా లాస్ట్కు వికలాంగులు దొరికినారు. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, పని చేసుకోలేని వాళ్ళు, పోలియో ఎఫెక్టెడ్, కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు వీళ్ళు దొరికినారని వాళ్ళ పొలం మా పట్టాలు ఇస్తే. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి బాధిత కుటుంబాలను పరామర్శించారు. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త రావిపాటి చల్లారావు మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని కలిసి ఓదార్పునిచ్చారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.